ఈ నడుమ కొన్ని ఊర్ల పొంటి మనుషుల కంటే ఎక్కువ కోతులే అవపడుతున్నాయి. పల్లె జనం పట్నం వచ్చి బతుకుతుంటే అడవిలో ఉండే కోతులు ఊర్ల మీద పడుతున్నాయి. ఈగేముంది, ఇండ్లు పీకి పందిరేస్తున్నాయి. అందుకే ఊర్ల పొంటి ఉంటున్న ఆ కొద్ది మంది కోతుల శర నుంచి బయటపడేటందుకు ఇగో ఈ ఉపాయం కడుతుర్రు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి ఊరోళ్ళు ఇంటికో పులిగొంటుర్రు. పులిగొనుడేంది, అది అడవులు ఉంటది కదా అని కారెట్టాలు ఆడకుర్రి. పులి అంటే నిజమైన పులి కాదు, పులి బొమ్మ. అవు కోతులను ఎల్లగొట్టేటందుకు ఊరోళ్ళు చేసిన ఇచ్చంత్రమైన ఇకమతి గిది. దుక్నాలు, బళ్ళు, ఇండ్లు, ఇంట్లున్న సరుకు సామాన్లు ఒక్కటేంది ఏది ఇడిచిపెడతలేవు కోతులు. ఆఖరికి వండుకున్న బువ్వకూర సర్వాలను కూడా ఇక చూడరాదుర్రి. బోగానాలు ఎట్లా అంతకపోతున్నాయో దినా ఇదే పంచాది. తినుడు ఏడబడితే ఆడ పారేసి పోవుడు. గిట్లయితే మనలను బతకనియ్యి. ఊళ్ళకేం చెల్లగొట్టి ఇండ్లల్లో మొత్తం అవే సంసారం పెట్టేటట్లు ఉన్నాయని గిట్ల ఇంటికో పులిబొమ్మ కొన్నారు. గన్మక్కడ పులిబొమ్మ పెట్టి ఇంక రాన్రే ఎట్లొస్తారో అన్నట్లు మంచిగా నిమ్మల పడుతుర్రు. ఒకళ్ళ పులి కదులుతలేదని అనుమానపడి రాగల అని చేతుల కట్టెలు కూడా పట్టుకుంటుర్రు. ఇక ఇంటి మీద దిబ్బ సప్పుడు కాగానే అదే పులిని పట్టుకొని బయటకు వస్తుర్రు. గిట్ల ఒక్కలు కాదు, అందరి ఇండ్లల్లో ఇదే కథ. ఏటన్నా బయటికి పోవాలన్నా పులిబొమ్మ లేకుండా అసలు బయటికి పోతలేరంటే చూసుకోర్రిగా కోతుల శర ఎట్లున్నదో. ఇక ఈ అన్నెవల్లో పోత ఇంట్లున్న పులిని ముంగట కూసోబెట్టుకొని పోతుండు. పొలం కాడికి పోయి పులిబొమ్మ చూపించి కోతులను గెదుముతుండు. సరే, మీరేసిన ఉపాయం మంచినే ఉన్నది గాని ముంగట అది ఉట్టి బొమ్మే అని తెలిస్తే ఇన్నొద్దుల కోపం అంతా తీస్తాయే అన్నలు చూసుకోర్రి జరా. తెచ్చిన బొమ్మ అసలైన పులి కాదన్న ముచ్చట మీ దగ్గరనే దాసుకోర్రి. కోతులకు తెలిస్తే ఇంకంతే సంగతులు అని సలహాలు ఇస్తుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. ఏదేమైనా అడవి అధికారులు ఓ మల్క మా ఊళ్ళో క్యాంప్ వేసి మాకు కోతుల శర బాపుర్రి సార్లో అని కోరుతుర్రు ఈ ఊరి జనాలు. చూడాలి మరిగా ఏం చేస్తారో.